బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ 40 గురించి కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. ఈ ఎపిసోడ్ అంతా గొడవలు, కెప్టెన్సీ డ్రామా, ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్తో నిండిపోయింది. నిజానికి అనుకున్నదానికంటే చూడ్డానికి బాగుంది అనిపించింది. ఓకే, మొదటిగా మాధురి ప్రవర్తన. ముఖ్యంగా ఆ అర్ధరాత్రి శబ్దం గురించి జరిగిన గొడవలో ఆమె చాలా అగ్రెసివ్గా నేనే కరెక్ట్ అన్నట్టుంది. ఆమె చెప్పిన పాయింట్స్ ఓకే అయినా చెప్పిన తీరు వల్ల సమస్య పెద్దదైంది అనిపించింది. అయితే రీతూ చౌదరి మాత్రం చాలా లాజికల్గా, కాస్త ఫన్నీగా ఆమెను ఎదుర్కొని హైలైట్ అయింది. రెండో పాయింట్, కెప్టెన్ కళ్యాణ్. మాధురి అంత గట్టిగా అరుస్తున్నా కూడా అతను చాలా ప్రశాంతంగా, మెచ్యూర్డ్గా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశాడు. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్తో సహా అందరి ప్రాబ్లమ్స్ని ఓపిగ్గా విన్నాడు. అందుకే కెప్టెన్ కూల్ అనిపించుకున్నాడు. ఇక చివరిగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. ఇది చాలా ఫిజికల్గా, రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా రమ్య, సుమన్ శెట్టి బాగా ఆడారు. వాళ్ళ ఎఫోర్ట్ కనిపించింది. కానీ టాస్క్లో గౌరవ్ నెట్టాయడాన్ని తనుజ రియాక్షన్ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఫిజికల్ టాస్క్స్లో తోసుకోవడాలు కామన్ కదా. ఆమె ప్రతిసారీ కంప్లైంట్ చేయడం మాత్రం కాస్త నెగటివ్గా కనిపించింది. ఇంకో విషయం, నిఖిల్ నాయర్కు సూపర్ పవర్ విషయంలో అన్యాయం జరిగింది అని చాలామంది కనిపించింది. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్ సీరియస్ గొడవలు, కూల్ కెప్టెన్సీ, ఇంకా టాస్క్లో కొన్ని ఓవర్ రియాక్షన్ల కలయికగా సాగింది.